నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శరవేగంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా టీసీఎస్ సంస్థ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టీసీఎస్కి మధ్య గతంలోనే జరిగిపోయాయి. అయితే స్పేస్ ఎక్కడ అకామిడేట్ చేయాలనేది ఒక ప్రధానమైనటువంటి చర్చగా మారిపోయింది. ఈ నేపథ్యంలో కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్, ప్రైవేట్ బిల్డింగ్స్ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే టీసీఎస్ సంస్థ ఈ సంవత్సరంలోనే అంటే 2024 గడిచే లోపే ఇక్కడ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని భావించింది. కానీ అనూహ్యంగా అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ అనేటువంటి విషయంలో జరిగిన జాప్యం వలన కొంత సమయం తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఐటీ పార్క్ మిలీనియం టవర్స్ని టీసీఎస్కి కేటాయించాలని నిర్ణయించింది. దాదాపు 2 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో, అంటే ఆఫీస్ స్పేస్ 1,70,000 చదరపు అడుగులు, అలానే పార్కింగ్ స్పేస్, ఇతర సదుపాయాలకు సంబంధించి కూడా 40,000 చదరపు అడుగుల స్పేస్ ఉంది. మొత్తం కలిపి దాదాపు 2 లక్షల చదరపు అడుగుల స్పేస్ ఉండి చాలా ప్రైమ్ ఏరియా విశాఖపట్నంలో ఉన్నటువంటి రిషికొండ ఐటీ జోన్లో ఉన్నటువంటి టవర్ ఇది. 2019లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ టవర్ ప్రారంభించారు. ఈ టవర్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది మిలీనియం టవర్స్కి సంబంధించినటువంటి వీడియో. మొత్తం ఇక్కడ నిర్మాణం జరిగినటువంటి తీరు కనుక మనం గమనించి చూస్తే పార్కింగ్ కానీ, అలానే యాక్సెసిబిలిటీ విషయంలో, రవాణా సదుపాయాల విషయంలో కానీ ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు ఉండనటువంటి ప్రదేశం. ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు సర్వీసెస్ ప్రారంభించిన గతంలో 2019లో. అలానే ఫిన్టెక్ వ్యాలీ అంటే ఫైనాన్షియల్ టెక్ సొల్యూషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిన్టెక్ పార్క్గా కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్నే హెడ్ క్వార్టర్గా, అంటే సెంట్రల్ ఏరియాగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన 2018-19లో చేసింది. ఆ సమయంలో కొన్ని సంస్థలు ఇక్కడ ఆపరేషన్స్ ప్రారంభించింది. కానీ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రయారిటీలు, ప్రాధాన్యాలు మారిపోయినాయి. 3 రాజధానుల ప్రతిపాదన వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఆలోచన నేపథ్యంలో ఉన్న కంపెనీలన్నింటినీ కూడా ఖాళీ చేసి పంపించేశారు. ఇక్కడే ఋషికొండ ప్యాలెస్ అనేటువంటి నిర్మాణం కూడా జరిగింది. దీనికి అతి సమీపంలోనే ఆ ప్యాలెస్ నిర్మాణం కూడా ఉంటుంది. అప్పటి నుంచి ఈ భవనం పూర్తిగా నిరుపయోగంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా టీసీఎస్కి ఈ భవనాన్ని కేటాయించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. 2 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్నటువంటి స్థలంలో 10,000 మంది ఉద్యోగులు పనిచేసేందుకు కావాల్సినటువంటి వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇక్కడ టీసీఎస్ సంస్థకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిగినటువంటి ఒప్పందం ప్రకారం దాదాపు 80 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్తో ఇక్కడ టెక్ సొల్యూషన్స్ని ఏర్పాటు చేయబోతుంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అతి త్వరలోనే 2-3 నెలల్లోనే ఇక్కడి నుంచి టాటా సంస్థ కార్యకలాపాలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. విశాఖని ఐటీ జోన్గా మారుస్తామనేటువంటి మాట పదే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఒక కాన్సెప్ట్గా తీసుకుని కొత్త భవనాల నిర్మాణం కోసం సమయం వృధా చేసే కంటే తక్షణం అందుబాటులో ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దానికి తగ్గట్టుగా ఈ మిలీనియం టవర్స్ ప్రస్తుతం ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కంట్రోల్లో ఉన్నటువంటి భవనం ఇది. సో ఇది వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో అనేక చోట్ల ఏపీఐఐసి అనేక భవనాల నిర్మాణం చేసింది. ఆ నిర్మాణం చేసినటువంటి భవనాల్లో ఐటీ కానీ, ఇండస్ట్రియల్ పార్కులు కానీ, అలానే హోటల్ అండ్ హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి సంస్థలు కానీ పనిచేస్తూ ఉన్నాయి. అదే తరహాలో విశాఖలో ఉన్నటువంటి ప్రైమ్ లొకేషన్ ఋషికొండలో ఉన్నటువంటి ప్రదేశంలో ఈ టవర్ని కేటాయించారు. మొత్తం 10,000 మంది పనిచేయడానికి కావాల్సినటువంటి వసతులను కూడా ఏర్పాటు చేశారు. బహుశా అన్నీ కలిసి వస్తే ఉగాది నాటికి ఇక్కడ నుంచి టీసీఎస్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించడానికి అవకాశం ఉందని టీసీఎస్ వర్గాలు చెబుతున్నాయి. సో విశాఖని ఐటీ క్యాపిటల్ చేస్తామని చెప్పిన మాటకి అనుగుణంగా ఒక భారీ సంస్థ టీసీఎస్ అక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తే కనుక అనేక సబ్సిడరీ కంపెనీస్ కూడా ఆ సమీపంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అతి త్వరలోనే టీసీఎస్కి విశాఖ మిలీనియం టవర్స్ వేదిక కాబోతుంది.